వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. చిరంజీవి తాజాగా కమిటీ కుర్రోళ్ళు టీంను అభినందించిన తీరు అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. అందరినీ పిలిచి అందరితోనూ కూడా మాట్లాడారు. ఇక చిరంజీవి మీద చెయ్యి వేస్తే పక్కన ఉన్న ఒక వ్యక్తి వచ్చి ఆ చేతిని తీసేశారు. కానీ చిరంజీవి మాత్రం వద్దని వాదించి చెయ్యి వేసుకొని ప్రేమగా చెప్తారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇక చిరంజీవి అంటే ఇదిరా, అభిమానులకు ఇచ్చే విలువ ఇదిరా అంటూ ఫ్యాన్స్ అందరు కూడా షేర్లు చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి చిన్న చిత్రాలను అదే విధంగా మంచి సినిమాలను ప్రశంసిస్తూ ఉంటారన్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ క్రమంలో కమిటీ కుర్రాల టీంని కూడా చిరంజీవి అభినందించారు. నిహారిక నిర్మించిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక కమర్షియల్ గాను కూడా కమిటీ కుర్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక దీంతో నిహారికకు మొదటిసారిగా నిర్మాత హోదాలో బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ వచ్చినట్లే అయ్యింది. ఇక ఈ మూవీని మన టాలీవుడ్ దర్శకులు, సెలబ్రిటీలు అంతా కూడా మెచ్చుకుంటున్నారు. ఇక కొత్త టీం అయినా కూడా చాలా అద్భుతంగా సినిమాను తీశారని, అంత అద్భుతంగానే అందరు కూడా నటించారని కూడా ప్రశంసలు కురిపించారు. ఇక ఇంత మంచి సినిమాను వీక్షించిన చిరంజీవి ఆ టీంని కూడా ప్రత్యేకంగా అభినందించారు. సినిమా టీం అద్భుతంగా పనిచేసిందని, వారంతా పడిన కష్టం తెరపైన అందరికీ కనిపించింది అని, అందరూ తమ తమ పాత్రల కోసం పెట్టిన ఎఫెక్ట్స్ కనిపించిందని కూడా అందరి గురించి చిరంజీవి అయితే మాట్లాడారు. ఇక కమిటీ కుర్రాళ్ళ టీంను ప్రత్యేకంగా అభినందించేందుకు అందరినీ కూడా ఇంటికి పిలిపించుకున్నారు. ఇక ఇందులో ఒక కుర్రాడు చిరంజీవితో ఫోటో దిగేందుకు దగ్గరకు వచ్చాడు. ఇక చిరంజీవితో ఏదో మాట్లాడుతూ అయితే ఉన్నారు. ఇక చిరంజీవి మీద చెయ్యి వేసేందుకు ప్రయత్నించారు ఆ అబ్బాయి. కానీ చిరంజీవి టీం నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆ చేతిని పక్కకు నెట్టేశారు. అది గమనించిన చిరంజీవి సదరు వ్యక్తిని వారించాడు. చెయ్యి వేసుకొని ప్రేమగా చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. చిరంజీవి అంటే గోల్డ్ రా, అభిమానుల ప్రేమకు బానిసరా, దట్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి అంటూ వీడియోని మెగా ఫ్యాన్స్ అందరు కూడా షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ అయితే ఇంద్ర రిలీజ్ గురించి ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. ఆ విషయం మన అందరికీ కూడా తెలిసిందే. ఇక చిరంజీవి బర్త్డే సందర్భంగా ఇంద్రాను గ్రాండ్గా రిలీజ్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ మేరకు చిరంజీవి కూడా తన రిలీజ్ గురించి మాట్లాడుతూ వీడియోని షేర్ చేశారు. ఇక ఇంద్ర నాటి రోజుల్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. For more updates, subscribe to Vibrant.